అంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తే వెనకాల ఒక డైరెక్టర్ ఉండి ముంగడ నడిపిస్తాడా నిజంగా? ప్రతిదానికి అవసరమే. ఓకే, అట్లా బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు ప్రెజెంట్? బీఆర్ఎస్లో కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ లేదు. ఆయన ఆరోగ్యం మంచుకుంటే పార్టీ మంచుకుండేదే, కానీ ఆయన ఆరోగ్యం సహకరిస్తలేదు. పోతే ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో, కేటీఆర్ ఆయన గర్వం ఉన్నదని నేను అనుకోను. మంచి వినయంగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు, కానీ ఆ కళ్ళల్లో గర్వం తొనికిసలాడతాను. ఓకే, ఇప్పుడు వే ఆఫ్ స్టైల్ ఏదైతున్నదో అది ప్రజలకు నచ్చలేదు. ఇప్పుడు అదే హరీష్ ఉన్నది, నమ్రతగా ఉంటాడు, కలుపుకోలుగా ఉంటాడు, ఆయనది నా అంతది. ఇప్పుడు మన ఈటల రాజేంద్ర ఉన్నాడు, ఎంత ఊందాగా అనిపిస్తుంది మాట్లాడుతా అంటే, ఎంత సౌమ్యంగా అనిపిస్తుంది మాట తీరు. ఇప్పుడు మా అరవింద్ గారు ఉన్నారు, పులి మాట్లాడతాడు. మా రఘునందన్ గారు ఉన్నారు, టిట్ ఫర్ టైట్ అని ఉంటుంది. అంటే అది కూడా అవసరం, అది కూడా అవసరమే, కానీ వాళ్ళ దగ్గర గర్వంగా అనిపించేది, ఆ కళ్ళల్లో గర్వంగా అనిపించేది. ఇప్పుడు మా చేవెళ్ళ ఎంపీ గారు ఉన్నారు, ఎంత స్టాండర్డ్గా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. అంటే బీజేపీలా మీకు నచ్చిన లీడర్ల పేర్లు ఎత్తుకుంటున్నారా, వేరే పేర్లు ఎత్తుకుంటున్నా? నేను ఎట్లా ఎత్తుకుంటా. ఓకే, ఇప్పుడు డీకే అరుణ గారు ఉన్నారు, మహిళ, చాలా ఎంత గొప్పగా, ఎంత ఊందాగా ఉంటుంది, ఊందాగా ఉంటుంది కదా, మాట్లాడే తీరులో ఎంతో ఊందాతనం ఉంటుంది కదా.